శేఖర్ మాస్టర్ ప్రస్తుతం ఎంత నెగటివిటీని ఎదుర్కొన్నాడో అందరికీ తెలుసు. దబిడి దిబిడి అంటూ విమర్శలు ఎదుర్కొన్నాడు. అది మర్చిపోయేలోపే అదిదా సర్ప్రైజ్ అంటూ మరింత వివాదాల్లోకి వచ్చేశారు. ఈ మధ్య శేఖర్ మాస్టర్ హుక్ స్టెప్స్ ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. వాటితో ఎక్కువగా విమర్శల పాలవుతున్నారు. ఇక ఇలాంటి నెగటివిటీ విమర్శల మీద శేఖర్ మాస్టర్ స్పందించారు. ఏదైనా సినిమాలో ఒక పాటకి ఏ స్టెప్స్ అయినా కూడా తన సొంతంగా నిర్ణయం తీసుకోలేను అని అంటున్నారు. ఒక స్టెప్ ని దర్శకుడు, నిర్మాత, హీరో టీం అంతా కలిసి డిసైడ్ చేస్తుందట. తాను 1, 2, 3 ఆప్షన్స్ ఇస్తానంటూ శేఖర్ మాస్టర్ చెబుతున్నారు. ఆ సినిమాకి తన దర్శకుడు, హీరోకి ఏం కావాలో అదే చేస్తాను అంటూ చెప్పారు. కానీ కొంతమంది మాత్రం కావాలనే తన మీద ట్రోలింగ్, నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారని బాధపడుతున్నారు. ఇక అంతేకాకుండా జానురిలీతో తనకు ఏదో ఉన్నట్టుగా పిచ్చి పిచ్చిగా కామెంట్లు చేస్తున్నారంటూ శేఖర్ మాస్టర్ చెప్పారు. ఏదో ఒక షోలో ఆమె డాన్స్ చేస్తే బాగా మెచ్చుకున్నాను అని దాన్ని పట్టుకుని కొంతమంది సంబంధం అంటగడుతున్నారని బాధపడ్డారు శేఖర్ మాస్టర్. టాలెంట్ ఉన్న వాళ్ళని, డాన్స్ చేసే వాళ్ళని మెచ్చుకుంటే తప్ప తాను ఇదివరకు చాలా షోల్లో ఎంతో మంది అమ్మాయిల్ని, అబ్బాయిల్ని పొగిడాను అన్నారు. అలా జాను ప్రొఫెషనల్ డాన్సర్ కాకపోయినా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబ్ కేటగిరీ నుంచి వచ్చి అద్భుతంగా చేసిందని ఆమెను మెచ్చుకున్నారు. ఆమెకు టాలెంట్ ఉంది కాబట్టి విన్నర్ అయింది. నేనేదో కావాలని ఆమెను విన్నర్ చేశాను అంటున్నారు. ఆమెతో నన్ను లింక్ పెట్టి మాట్లాడుతున్నారు. ఇద్దరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి. అలాంటి కామెంట్స్ ని చూసినప్పుడు చాలా బాధేస్తోంది. షో అయ్యాక ఆమెవరో నేనెవరో మళ్లీ మాట్లాడింది లేదు. కానీ జనాలు మాత్రం మాట్లాడుకుంటూనే ఉన్నారు. నిజంగా ఉంటే మాట్లాడుకుంటే పర్లేదు, కానీ తెలియని దాని గురించి ఏదేదో మాట్లాడుకుంటూ ప్రచారం చేస్తున్నారు అంటూ శేఖర్ మాస్టర్ బాధపడ్డారు. తన ఇన్స్టా పేజీలోనూ జాను గురించి ఎక్కువగా కామెంట్లు వస్తుంటాయని కూడా శేఖర్ చెప్పారు. మరి ఇప్పటికైనా అలా కామెంట్స్ చేసేవారు బుద్ధి తెచ్చుకుంటారో లేదో చూడాలి.